వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్ కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకుల దాడి. పెద్దపల్లి జిల్లా గోదర్కని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. ఇక వివరాలకు వెళ్తే టీడీపీ నాయకులు రాజలింగంపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఆదివారం సాయంత్రం కల్లూరు జెండమ్మ సర్కిల్ శ్రీనివాస్ నగర్లో టీడీపీ నాయకుల ఇంటిపై వెళ్లి 15 మంది వైసీపీ నాయకులు మాకుమూడిగా దాడి చేసి గాయపరిచారు. నిద్రలో ఉన్న రామలింగంను, అతని భార్య సుభద్రను, కుమారుడు వెంకట్రమను తీవ్రంగా గాయపరిచారు. వైసీపీకి చెందిన అబ్రహం రాంబాబు గతంలో కూడా వీరిపై దాడి చేశారని బాధ్యులు తెలిపారు. ఒక్కసారిగా 15 మంది ఇంటిపై దాడి చేయడం దారుణమని అన్నారు. గతంలో వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని తెలిపారు. రాజలింగంకు 7.5 లక్షల డబ్బులు ఇవ్వాలని, ఆ విషయంలో గతంలో కూడా దాడి చేశారని తెలిపారు. ఎప్పుడూ టీడీపీకి మద్దతు ఇచ్చినందుకే తమపై దాడి చేశారని అన్నారు. స్థానికులు 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాలే కదా ఈరోజు. రాంబాబు డబ్బులు ఇస్తే వచ్చి కొట్టింది సార్. రాంబాబు కారు డ్రైవరు, ఇంకా మిగతా ఏరుకొల పిల్లలు వచ్చి వాళ్ళన్న ఫస్ట్ గొడవ పెట్టుకుంటే వాళ్ళన్న అంతే వయసులో పిల్లలే వచ్చినారు సార్. అంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి దాడి చేస్తారా? ఇంట్లో మేము నిద్రలో ఉన్నాం సార్. మేము పండుకొని ఉన్నాము సార్. నా భర్త కొంచెం తాగున్నాడు, చనిపోయిన వాళ్ళ వెంబడి వేసినాడు. మట్టి దానాన్ని కొట్టాడు, కొంచెం వేసుకున్నాడు సార్. ఎక్కువ తాగాడు నా భర్త. కాస్త అన్నం నీళ్ళు పండుకున్నాడు. నేను పిల్లల్ని పక్కన వేసుకొని పిల్లలు మేము అంతా పండుకున్నాం సార్ ఇంట్లో. ఇంకంతే వాళ్ళందరూ ఇంట్లో దూరపడి వచ్చి కొడుతుంటే నా భర్తకి అవన్నీ అన్నిటికీ నువ్వేనే అని చెప్పి నన్ను కూడా వేసినా సార్. ఒక్కొక్క కర్ర ఇలా ఎవరెవరు వచ్చి దాడి చేశారు? పేర్లు చెప్తారా? పేర్లు అయితే తెలియదు సార్. ఇద్దరు పిల్లలకి ముఖాలు తీస్తే గుర్తుపడతారు. ఇంతకుముందు చాలా మంది మర్డర్ కేసులలో కేసులు కూడా తిరిగినారు సార్. డబ్బులు ఇస్తే ఎవరైనా చూపిస్తారు సార్ వాళ్ళు. అంటే మీకు వాళ్ళకి ఇంతకుముందు పాత కక్షలు ఉన్నాయా? ఇప్పుడు కొట్టి పిల్లలకు మాకు ఎలాంటి విషయ సంబంధం లేకుండా సార్. మళ్ళీ ఎందుకు దాడి చేశారు? రాంబాబు అనే వ్యక్తి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించి కొట్టించినాడు సార్. వాళ్ళు ఏరియాలో రౌడీలు ఉండాలి సార్. ఆ పిల్లలు ఆ విధంగా వచ్చి కొట్టినారు సార్. నా తల పగిలి రక్తం కాడుతున్నా కూడా నా భర్త అసలు మెరుపు కూడా లేడు సార్. పాపం అసలు తనకి ఏం తెలియదు. మేము తిట్టలేదు, కొట్టలేదు, ఎవరు చదివిపోలేదు సార్. వాడి తిరిగి మాకు రాయాల్సిన. ఎంతమంది దాడి చేస్తారు మీరు? సార్ ఎంతమంది దాడి చేస్తారు మీ పైన? సుమారు కంటే ఇంటి నిండా గుమ్ముకున్నారు సార్. మా కుటుంబం 10-15 మంది సార్. ఒక్క కట్టె పట్టుకుంటే ఒకరిని పట్టుకుంటే ఒకరు చేసినారు సార్. మీ పేరమ్మా? పేరు సుభద్ర సార్.
బొడ్డు చింతలపల్లి గ్రామంలో రెండో రోజు అనగా శనివారం వాస్తు హోమం, రుద్రహోమం, శ్రీరామ హోమం, క్షీరాదివాసము, బలిహారంతో కూడిన గ్రామ ప్రదక్షిణ, ధాన్యాదివాసం, వస్త్రాదివాస వరంగల్ జిల్లా గీసుకొండ మండలం బొడ్డు చింతలపల్లి గ్రామంలో రెండో రోజు ఘనంగా హోమాలు జరగడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్లేట్ పైకి పెట్టుకుని వినాయకుడికి హారతి చెప్పండి. చెంబు పక్కన పెట్టుకున్నాను, కింద పడుతుంది. ఓం యశస్కరం బలవంతం ప్రభుత్వం సుమంగళ్యం సదనం దీర్ఘమాజో. గోదార్ఖని రామగుండం కమిషనరేట్ పరిధిలో రోడ్లపై పట్టణ విధుల్లో తమ వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని గోదార్ఖని ట్రాఫిక్ ఏఎస్పీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పాల్గొన్నారు. తర్వాత వాహన యజమానులకు ముఖ్యంగా మా ట్రాఫిక్ నుంచి ఇచ్చే సలహా మరియు వారికి అవేర్నెస్ కోసం ఇచ్చేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల వల్ల ఇప్పటివరకు ఒక 14 కోట్ల మంది చనిపోయారు. ఆ తర్వాత ఒక 20 కోట్ల వరకు అన్ని రకాల ప్రజలు, ఆర్మీ, అన్ని రకాల ఆర్మీ గాయపడ్డాయి. కానీ ప్రతి సంవత్సరం ప్రపంచంలో అన్ని రకాల రోడ్ల ప్రమాదాల్లో 1,75,00,000 మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్. అలాగే ఒక 10 నుంచి 12 కోట్ల మంది గాయపడుతున్నారు, తీవ్ర గాయాల పాలవుతున్నారు, ఆర్థికంగా చితికిపోతున్నారు, శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మన భారతదేశం గురించి తీసుకుంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,65,000 మంది సగటున చనిపోతున్నారు అన్ని రకాల రోడ్ల ప్రమాదాలు. అలాగే 4.5 నుంచి 5 లక్షల మంది తీవ్ర గాయాల పాలై చాలా ఆర్థికంగా నష్టపోతున్నారు. సో దట్ ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం 2 యుద్ధాలు జరిగితే 14 కోట్ల మంది చనిపోతే, ఇక మీరు లెక్కేయండి 1,75,00,000 మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. అంటే ప్రపంచ యుద్ధాల కంటే కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లోనే ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారు. కాబట్టి నేను వాహన యజమానులకు, తర్వాత వాహనాలు నడిపే డ్రైవర్లకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైన, వీధుల్లో వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించడమే కాకుండా ట్రాఫిక్ ప్రమాదాలకు, అంటే రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు. కాబట్టి దయచేసి వాహన యజమానులు, డ్రైవర్లు ఇటు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు గనుక అతి జాగ్రత్తతో వాహనాలు నడిపితే మీకు సేఫ్టీ, మీ కుటుంబానికి సేఫ్టీ, అలాగే ఈ ప్రపంచానికి కూడా చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే, సపోజ్ 1950 నుంచి తీసుకుంటేనే ఇప్పటి వరకు, అంటే ఈ 75 ఇయర్స్లోనే ఎంతమంది చనిపోయింటారు అనేది మీరు సింపుల్గా గెస్ చేయొచ్చు. అంటే దాదాపు 75 కోట్ల పైనే ప్రజలు రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. కాబట్టి వాహన యజమానులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఇక ముందు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వీధుల్లో ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపకండి. అలాగే మెయిన్ రోడ్లలో, హైవేలలో కూడా ఇష్టం ఉన్న రీతిన వాహనాలు నిలపకండి. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం. ఒకప్పుడు అంటే సమాచారం రాకపోయేది, కానీ ఇప్పుడు ప్రతిరోజు మనం సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రెస్ మీడియా ద్వారా కావచ్చు, అనేక రకాలుగా యాక్సిడెంట్ జరుగుతున్న విధానాలను మనము గమనిస్తున్నాము. రోడ్డు పైన నిలిపి ఉన్న వాహనాలను ఎంతోమంది వచ్చి నిద్రమత్తులో కావచ్చు, తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే అలసిపోయి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఎప్పుడు చూస్తున్న రోడ్డే కదా అనే నిర్లక్ష్యంతో కావచ్చు, చాలామంది వచ్చి రోడ్ల మీద నిలిపి ఉన్న వాహనాలను డాష్ ఇచ్చి కూడా చాలామంది చనిపోవడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా తమ వంతు చర్యగా ప్రపంచ శ్రేయస్సు కోసం, భారతదేశ శ్రేయస్సు కోసం అందరూ కూడా వాహనాలను జాగ్రత్తగా నడిపి ఇక ముందు ప్రమాదాలు జరగకుండా చూడాలని మా రామగుండం ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ తరఫున మేము ప్రజలకు మరియు వాహన యజమానులకు, డ్రైవర్లకు, ముఖ్యంగా తల్లిదండ్రులు
తల్లిదండ్రులు పిల్లలకు మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఆ పిల్లలు వారి వయసు రీత్యా కావచ్చు, లేకపోతే మిత్రులతో తామే గొప్పగా నడుపుతున్నాం అనే భావంతో కావచ్చు, లేకపోతే వాళ్ళ సైకాలజీ ప్రకారం వాహనాలను అతి స్పీడ్తో నడుపుకుంటూ 20 years 15 years పెంచుకున్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తూ పిల్లలు గాయాల పాలవుతున్నారు. అలాగే చాలామంది తల్లిదండ్రుల ముందే చనిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ మధ్యలో మైనర్ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలకు వాహనాలు ఇవ్వకండి. వాళ్ళు పూర్తి స్థాయిలో నిష్ణాతులై వారికి వయస్సు గవర్నమెంట్ సూచించిన వయస్సు సమయంలోనే వారికి వాహనం కొనిచ్చి ప్రమాదాలు జరగకుండా చూసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకంటే కర్నూలు శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. వరుసగా సెలవులు రావటం, విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో పోటెత్తిన భక్తులు. స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి బారులు తీరిన భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో అజిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల, ఉచిత శీఘ్ర దర్శనాలకు పోటెత్తిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. కాళేశ్వరం కమిషనర్ ముందు హాజరయ్యేందుకు తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్కు బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, తెలంగాణ భవన్కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు కాసేపులో కాళేశ్వరం కమిషనర్ ముందు హాజరు కానున్న హరీష్ రావు. జై తెలంగాణ నినాదాల నడుమ బీఆర్కే భవన్కు హరీష్ రావు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే లోపల ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో కేవలం ముఖ్యమైన నాయకులను మాత్రమే లోపల కలెక్ట్ చేస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం, కేవలం కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే లోపలికి వచ్చారు. ఇటు తలస మాజీ మంత్రి ఏపీ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. హరీష్ రావు ఇప్పుడే బీఆర్కే భవన్ వద్దకి చేరుకున్నారు. బీఆర్కే
భవన్ లోపలికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ దిగారు హరీష్ రావు వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు వేగిరెడ్డి, సుధీర్ రెడ్డి, కాలేరు రాజ్య యువ వికాసం అర్హులైన యువతకు మరియు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం అందజేసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడారు. యువ వికాసం భారత్ మాతాకి అర్హులైన నిరుపేదలకు ఇల్లు వెంటనే ఇల్లు భారత్ మాతాకి రాజీవ్ యువ వికాసం ఏదైతే సిబిల్ స్కోర్ అడుగుతున్నారు సార్, సిబిల్ స్కోర్ అడగడం న్యాయం కాదు సార్. లీడర్లు ఎస్సీ ఎస్టీలు చిన్న చిన్న లోన్లు తీసుకొని సిబిల్ స్కోర్ లేకుండా ఉన్నారు. బ్యాంకర్లు అందరూ మొన్న చేసినటువంటి లిస్ట్ లోపల సిబిల్ స్కోర్ తోటి మాత్రమే ఎన్నిక చేసింది సార్. దయచేసి అది కరెక్ట్ కాదు. సిబిల్ స్కోర్ కు సంబంధం లేకుండా మనం మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు సిబిల్ స్కోర్ ఉండొద్దని, అవసరం లేదని. పాన్ కార్డు కూడా అవసరం లేదన్నారు. కానీ రెండు మ్యాండేటరీ చేస్తున్నారు. దయచేసి సిబిల్ స్కోరు పాన్ కార్డు లేకుండా అర్హులైన వాళ్లకు వెంటనే ఇవ్వాలి సార్ రాజీవ్ యువ వికాసం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లోపల అందరూ సార్ మీకు ప్రతి ఊర్లో మీరు సెలెక్ట్ చేసినటువంటి ఇళ్ల కన్నా గరీబులను మేము చూపిస్తాం సార్. చాలా మంది మాకు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ఇవాళ రాజీవ్ యువ వికాసం నిధులు అర్హులైన వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రాజీవ్ యువ వికాసము 2వ తేదీ ఇస్తామని ప్రకటన చేసి అనేక మందిని రాత్రి వరకు కూడా ఎంపీడీఓలు కలెక్టర్ కార్యాలయం లోపల ఇగరండి అని వాళ్ళందరినీ తయారు చేసి రాత్రి 2-3 గంటలకు రేపు కార్యక్రమం లేదని ప్రకటించడం దారుణమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాజీవ్ యువ వికాసం లోన్లకు ఏదైతే 6,000 కోట్లతోటి 5 లక్షల మంది యువకులకు నిరుద్యోగులకు 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్ ఇస్తామని ప్రకటిస్తే ఆశతోటి అనేక మంది ఇవాళ పిటిషన్లు పెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక మాకు లోన్ వస్తుందని ఆశతోటి ఉన్నారు. సివిల్ తోటి సంబంధం లేదు అని పేదలందరూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఎంతో మంది ఆశతోటి ఉన్నారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు వ్యతిరేకంగా సిబిల్ స్కోర్ అనేటువంటి అంశాన్ని పైకి తీసుకొచ్చి సిబిల్ స్కోర్ లేని వాళ్లకు లోన్లు ఇవ్వమని చెప్పి చెప్పడం అనేది దారుణమైనటువంటి విషయం. ఏదైతే ఇవాళ బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, పుట్ట చేత పెట్టుకుని భూమి పెట్టుకోనో బంగారం పెట్టుకోనో ఎవరితోటైనా షూరిటీతోటో చిన్న చిన్న లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ లోను కట్టలేనటువంటి స్థితి లోపల వాళ్లకు సిబిల్ స్కోర్ లేదు. ఇవాళ బ్యాంకులలో లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్న ఈ 4 లక్షల రూపాయల లోన్ అవసరం లేదు. మీరిచ్చే 50,000 రూపాయల లోన్ అవసరం లేదు. ఎవరైతే నిజంగా ఈ రోజు బ్యాంకులకు అప్పు చెల్లించలేని పరిస్థితి లోపల ఉన్నారో వాళ్లకు లోన్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితులలో సిబిల్ స్కోర్ లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే బ్యాంకర్లను ఒప్పియాలి. అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం షూరిటీ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అనేక మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాన్నారు.
అనేక మంది పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చిండ్రు, మీ ఫాలోవర్లకు ఇండ్లు ఇచ్చిండ్రు. వాళ్ళందరికీ క్యాన్సిల్ చేయాలి. వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వకుండా వచ్చేసారి ఇస్తాము, మళ్ళీ వచ్చేసారి ఇస్తాము. తెలంగాణ వచ్చిన సంవత్సరం కాడికెళ్లి 11 సంవత్సరాల నుంచి ఇండ్లు లేవు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇచ్చేటోడు ఎవడో, సచ్చేటోడు ఎవడో. ఇప్పుడు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. భారత్ మాతాకి జై. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదర్ఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్, విజయ్ ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన కాకా కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈయన మంత్రి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివేక్ గారు చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నడూ మర్చిపోరు. ఎందుకోసం అంటే ఆయన గతంలో కూడా కేంద్ర మంత్రి పదవిని త్యజించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అంతేకాకుండా ఏనాడు కూడా ఇటువంటి అవినీతి మచ్చ లేని నిఖార్సైన నాయకుడు వివేక్ గారు. వివేక్ గారి గురించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన పడిన తపన మరింత ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రత్యేకించి పెద్దపల్లి పార్లమెంటు లో అభివృద్ధి కార్యక్రమాలకు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. వివేక్ గారికి మంత్రి పదవి ఈనాడు కాదు, ఎప్పుడో రావాల్సింది. కానీ ఆలస్యంగా అయినా ఈ రోజు ఆయన మంత్రి పదవి చేపట్టడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం విచారణ. తుమ్మిడిహట్టి నుండి మేడిగట్టకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషనర్కు విచారించాం. వ్యాప్కోస్ సూచన మేరకు సిడబ్ల్యూసి నివేదిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషనర్కు తెలియజేశాను. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే నీళ్లున్న చోటకి మా ప్రభుత్వంలో మార్చమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పోవాలి కదా, తిరగాలి కదా, తీసుకో. కంటిపక్క అన్నవాళ్ళు అన్న చిన్న సెట్ చేసుకో ముందు బాబు. ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం విచారణ.
తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషనర్కు విచారించాం. వ్యాప్కోస్ సూచన మేరకు సిడబ్ల్యూసి నివేదిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషనర్కు తెలియజేశాను. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే నీళ్లున్న చోటకి మా ప్రభుత్వంలో మార్చమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు నిరికించే ప్రయత్నం చేసినారు. 7 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా ఉంది. చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా తమ్మిడిహట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుకు అనుమతి రావాలంటే 10 ఏళ్లు అవుతుంది. మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.